వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళబోయే వాళ్ళు ఎవరు? వాస్తవంగా మొత్తం 11 మంది ఉన్నప్పుడు దాన్ని చేల్చాలనుకుంది భారతీయ జనతా పార్టీ. 8 మందిని కలిసి రమ్మని మంది లేదా పంపించమంది, వీళ్ళు పంపించలేదు, వాళ్ళు రాలేదు. ఆ తర్వాత ఇప్పుడు రాజీనామాల పరంపర కొనసాగుతోంది. అందులో ముగ్గురు మొన్న రాజీనామా చేయడం, అందులో 2 ఏమో తెలుగుదేశానికి, ఒకటేమో భారతీయ జనతా పార్టీ లభించింది. అట్లాగే విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు, అది భారతీయ జనతా పార్టీకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. లేదు తెలుగుదేశం పట్టుబడితే అటు వెళ్తుందా, లేదు జనసేన పట్టుబడితే అటు వెళ్తుందా చూడాల్సి. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకా మిగిలిన 7గురిలో 4 రాజీనామాలు చేస్తారు అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. అందులో పిల్లి సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి, బాబురావు దగ్గర నుంచి, అయోధ్య రామిరెడ్డి దగ్గర నుంచి, వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి, ఇట్లాగా అనేక మంది ఉన్నటువంటి సందర్భంలో అయోధ్య రామిరెడ్డి వీళ్ళందరూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరు రాజీనామా చేస్తారు అంటే, ఇందులో వ్యాపార పారిశ్రామికవేత్తల మీదనే వాళ్ళ వ్యాపారాలని వాళ్ళ పరిశ్రమల్ని అడ్డుపెట్టి ప్రెజర్ చేస్తున్నారు అన్నటువంటి మాట ప్రధానంగా వినబడుతున్నటువంటి విషయం. వాళ్ళకే ఇస్తారంటే విజయసాయి రెడ్డి అయితే శాంతం కాడొదిలేశారు కాబట్టి బీసీ కృష్ణయ్య తరహాలో కాదు. కాబట్టి ఈ సీట్లు ఎవరికి వెళ్తాయి, ఇది $1 మిలియన్ ప్రశ్న. రాజీనామాలు అయితే ఖాయం, లేదా 4గురుగా చీలటం ఒకేసారి జరుగుతుందనేది చూడాల్సిన అంశం.